స్తోత్రం మహాపరిశుద్ర. నీ వాక్యంలో వెళ్తున్నాం తండ్రి, మమ్మల్ని బలపరిచి నీ బూరవుది మాట్లాడి ప్రభువా, ప్రతి ఒక్కరికి తగిన వర్తమానము, విడుదలిచ్చే వర్తమానము ప్రభువా, నీ రక్షణలోకి తీసుకొచ్చే వర్తమానం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సర్వఘనతమై మమ్మల్ని యేసే కలుగును గాక. అందరం హెబ్రీలు 12వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్దాం. इब्रानियों की पुस्तक 12वां अध्याय उसका पहला वचन हम ये देखेंगे. Hebrews 12 chapter 1st verse. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడవైన యేసు వైపు చూచును. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎప్పుడైతే యేసు ప్రభుని మనం నమ్ముకుంటున్నామో, जब हम प्रभु यीशु मसीह पर भरोसा करते हैं, యేసు ప్రభువా నువ్వే నాకు విడుదల ఇవ్వాలా, प्रभु यीशु मसीह आप ही मुझको छुटकारा యేసు देना, ప్రభువా నువ్వే మాకు రక్షణ ఇవ్వాలా, यीशु मसीह आप ही हमको उद्धार देना, యేసు ప్రభువా నువ్వే మమ్మల్ని రక్షించాలా, यीशु मसीह आप ही हमको बचाना, యేసు ప్రభువా నువ్వే మాకు తోడుగుండాలా यीशु ప్రభువా. मसीह आप ही हमारे साथ మరి रहना. ఎప్పుడైతే యేసు ప్రభుని మీరు నమ్ముతున్నారో, जब आप प्रभु यीशु मसीह पर भरोसा करते हो, హల్లెలూయా, హల్లెలూయా, మీరు तुम సాతానికి భయపడాల్సిన అవసరం లేదు. शैतान से तुम्हें डरने की जरूरत नहीं है. సాతానికి భయపడాల్సిన అవసరం లేదు. शैतान से तुम्हें डरने की जरूरत नहीं है. సైతాను ఓడిపోయినది. शैतान वो हार चुका है. ఓడిపోయిన సైతానుతోని మనము వాదన చేయాల్సిన అవసరం లేదు. वो शैतान जो हार चुका है, हमें उससे जो बहसबाजी करने की जरूरत नहीं है. ఆల్రెడీ ఓడిపోయిన సైతాన్ నుంచి जो पहले से हार चुका है वो మనం शैतान, కలవరం పడాల్సిన అవసరం इस లేదు. कारण हमें व्याकुल नहीं होना है. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిలో, तुम्हारी हर एक परिस्थिति ఈ में రోజు నువ్వు ఎందుకు కొరకైతే ఇక్కడికి వచ్చినావో, आप जिस कारण यहाँ आए हो आज, ఏ ఒక అంశంతోనే వచ్చినావో, जिस विषय के लिए तुम यहाँ आए हो ఆ आज, అంశంలో వెనుకల ఉన్న సైతాను ఓడిపోయింది. वो जो विषय उसके पीछे जो शैतान मौजूद है वो ఎక్కడ हार चुका ఓడిపోయింది है. అయ్యా అంటే, कहाँ पर वो हार శిలువ चुका మీద है? ఓడిపోయింది. क्रूस पर वो हार चुका యేసు है. ప్రభు దేవుడు నీ కొరకు పుట్టి, यीशु मसीह वो खुदा तुम्हारे लिए वो पैदा होकर, క్రీస్తు పూర్వం క్రీస్తు శకముగా విభజించి, जो है क्रिस्त पूर्व क्रिस्त शक के ये जो दो भागों में किया गया है, ఆయన చనిపోయి कि वो मरकर మరణాన్ని జయించి లేచిండు. वो मृत्यु पर जीत हासिल कर హల్లెలూయా. से जी उठे. అక్కడ हालेलुया. ఓడిపోయింది సైతాను. वहां पर हारा कौन है? शैतान है. ఓడిపోయింది సైతాను. वहां पर शैतान నీకు हारा है. మరణం తీసుకురావాలనుకున్న సైతాను जो तुम्हारे लिए मृत्यु लेकर आना चाहता था वो शैतान ఓడిపోయింది. హల్లెలూయా. हार चुका है. నువ్వు యేసు हालेलुया. ప్రభుని నమ్మినవు. तुमने यीशु को ఈ माना రోజు है. నువ్వు యేసు ప్రభు నా రక్షకుడు అని నమ్మినవు. तुम ये माना है कि तुम यीशु मसीह तुम्हारे उद्धार నమ్మిన करता है. వాళ్ళందరికీ సైతాను ఓడిపోయింది. जो कोई मानता है, विश्वास करता है, उन सबके लिए वो शैतान हार चुका ఎందుకంటే है. ఆ యేసు ప్రభు क्योंकि वो यीशु मसीह మార్గము సత్యము జీవము ఆయన. वही मार्ग सत्य और जीवन ఆయన है. ఏ కులము మతము కాదు. कोई कुल या धर्म की वो ऐसे नहीं है. ఆ యొక్క విజయ మార్గంలో మనం हम ముందుకెళ్తున్నాము. उस जीत के मार्ग पर आगे बढ़ रहे हैं. హల్లెలూయా. हालेलुया. ఆ మార్గంలో మనం ముందుకెళ్తున్నాము. उस मार्ग में हम आगे बढ़ रहे ఆ हैं. మార్గంలో మనం हम ముందుకెళ్తుండగా उस मार्ग में आगे बढ़ रहे हैं. సైతాను ఓడిపోయిన మార్గంలో మనం ముందుకెళ్తున్నాం. शैतान जो हार चुका है, उस मार्ग पर हम चल కాబట్టి रहे మీ हैं. మైండ్ లోకి వెళ్ళి సైతాను ఓడిపోయిందని పెట్టుకోండి. अपने दिमाग में बस ये रख लो कि शैतान हार चुका కానీ है. ఎక్కడ మనము పడిపోతున్నాము लेकिन हम कहाँ पर गिर जा रहे हैं? అంటే, कहने पर ఎక్కడ మనం పడిపోతున్నాం हम అంటే, कहाँ पर गिर रहे हैं माने సైతాను బలంగా ఉన్నందువలన మనం పడిపోవట్లేము. शैतान बहुत ही बलवान है, क्या इस कारण हम नहीं गिर रहे అవును, हैं. నీకన్నా బలమైనడు సైతాన్. हाँ, तुमसे तो ज्यादा ताकतवर बलवान तो है కానీ ఎప్పుడైతే शैतान. యేసు ప్రభు నమ్మినవో, लेकिन जब तूने यीशु को माना है, యేసు ప్రభు కన్నా బలమైనడు కానే కాదు. वो शैतान तो यीशु से बढ़कर बलवान तो नहीं है. యేసు ప్రభు చేతిలో ఓడిపోయిన సైతాను. वो शैतान यीशु के हाथ में वो हार चुका है. నీ వెనకల సమస్యల వెనకల ఉన్న సైతాన్లన్నీ యేసు ప్రభు వెనకల ఓడిపోయిన సైతాన్లు. जो है तुम्हारी समस्याओं के पीछे जो शैतान है ना, वो सारा शैतान जो यीशु के सामने वो हार चुका కానీ है. ఎందుకు మనము విజయము చూడలేకపోతున్నాము? लेकिन किस लिए हम उस जीत को नहीं యేసు देख पा ప్రభు रहे हैं? నమ్ముకున్నాం కానీ విజయం చూడలేకపోతున్నాం. ఎందుకు? हमने यीशु को माना तो है, लेकिन हम क्यों जीत नहीं देख पा रहे हैं? సైతాను వల్ల కాదు అది. शैतान के कारण नहीं है वो. సైతానుకున్న బలము వల్ల కాదు అది. शैतान का जो बल है उसके कारण नहीं. సైతానుకున్న ఆలోచన వల్ల కాదు అది. शैतान की जो सोच उस कारण नहीं. మీకున్న అలవాట్ల వల్ల, तुम्हारी जो आदतें हैं ना उसके మీకున్న कारण. అలవాట్ల వల్ల तुम्हारी जो आदतें उसके ఆ कारण సమస్య నుంచి విడుదల కాలేకపోతున్నారు. उस समस्या से तुमको छुटकारा नहीं मिल पा ఆ रहा. సైతాన్ని విజయము చూడలేకపోతున్నారు మీరు. उस शैतान पर की वो जीत तुम नहीं पा सक ఆ रहे हो. ఓడిపోయిన సైతాన్ విజయం మీరు वो చూడలేకపోతున్నారు. हारे हुए शैतान की उस जीत को तुम नहीं देख पा रहे हो. అందుకే ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, इसलिए खुदा ये कहता है ఆ 12వ అధ్యాయం 1వ వచనంలో, 12वें अध्याय के पहले वचन ఆ में, అలవాట్లన్నీ కూడా మీరు పడేయండి. उन सारी आदतों को तुम दूर कर ఆ दो. పాపం అంతా కూడా మీరు పడేయండి. उस पाप को तुम जो निकाल फेंको. ఆ పడేయండి అంతా కూడా उस सबको अपने अंदर से निकाल फेंको. దేవునికి విరుద్ధమైన అని పడేయండి. जो कुछ भी खुदा के विरुद्ध है वो सब अपने अंदर से निकाल फेंको. ఆ యొక్క కోపం కావచ్చు, ఆ యొక్క పగ కావచ్చు, ఆ యొక్క ఈర్ష్య కావచ్చు, वो चाहे गुस्सा हो, बदले की भावना हो या ईर्ष्या हो, దేవునికి విరుద్ధమైన అన్ని కూడా, वो सब कुछ खुदा के विरुद्ध है. ఆ యేసు ప్రభుకి విరుద్ధమైన అన్ని उस కూడా यीशु मसीह के विरुद्ध है वो. పడేయండి. उस सबको तुम फेंक అది दो. మీకు బరువుగా ఉన్నాయి. वो तुम्हारे लिए बोझ
है। ఆల్రెడీ ఓడిపోయిన సైతాను, सबसे पहले तो हारा हुआ शैतान ఆల్రెడీ है, ఓడిపోయిన సైతాను, वो तो पहले से हारा నీ हुआ है విజయం शैतान। ఉన్నది, तुम्हारे लिए जीत కానీ ఆ है, విజయాన్ని చూడడానికి लेकिन उस जीत को देखने के నువ్వు लिए పోలేకపోతున్నావు. तुम नहीं जा पा रहे हो, ఎందుకంటే రకరకాల అలవాట్లు నీకున్నాయి, क्योंकि विभिन्न प्रकार की जो आदतें तुमको అవి है నీకు బరువుగా ఉన్నాయి. वो तुम्हारे लिए बोझ के ఆ जैसे బరువు है। వేసుకుని మోస్తూ ఎలా పోతారు? तुम जो उस बोझ को उठाकर कैसे जा మెల్ల पाओगे? మెల్లగా అడుగులేస్తూ పోతారు. धीरे धीरे कदम बढ़ाते हुए आगे అందుకే నీ जाओगे, విజయాన్ని నువ్వు इसलिए చూడలేకపోతున్నావు. तुम उस जीत को नहीं देख पा रहे हो। అవన్నీ కూడా వదిలేండి, పారేయండి అంటున్నాడు वो దేవుడు. सब कुछ तुम छोड़ दो, उन्हें फेंक दो, త్రో निकाल దెమ్ कर అవే अपने అంటే से, పారేయండి అంటున్నాడు యేసు उसे ప్రభు. अपने से दूर निकाल कर फेंक ఈ दो, రోజు कहता है అవన్నీ यीशु మీరు मसीह। పరేయును గాక. आज के दिन उन सब चीजों को तुम अपने अंदर से निकाल के फेंक देने पाओ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీరు దేవుని ప్రేమిస్తూ तुम खुदा से प्रेम करते యేసు हुए, ప్రభుని నమ్ముతూ खुदा पर विश्वास करते हुए ఇంకా బలహీనంగా ఉండొచ్చు. तुम अभी भी निर्बल होंगे। ఎప్పుడు అని అంటే అవన్నీ కూడా మీరు పారేయకుండా మీరే పెట్టుకుంటే, कब? जब तुम उन सारे बोझ को अपने अंदर से निकाल नहीं फेंक कर अपने में ही रखे लेते हो। तुमने उद्धार కానీ लिया అవన్నీ है, గట్టిగా పట్టుకొని ఉన్నారు. लेकिन उस सारे बोझ को तुम अभी యేసు भी ప్రభు पकड़ रखे నమ్ముతున్నారు हो। మీరు, तुम यीशु को मानते तो हो, కానీ వీటన్నిటిని మీరు పట్టుకొని ఉన్నారు. लेकिन इन सारी बातों को जो तुम पकड़े हो अपने पास దేవునికి ही, విరుద్ధమైన అన్ని పట్టుకొని ఉన్నారు మీరు. जो कुछ खुदा के विरुद्ध है, उन सारी बातों को तुम अभी भी अपने पास पकड़े అవన్నీ रखे మీరు हो। వదిలేసినప్పుడు उन सब चीजों को, जब बातों को तुम अपने ఆ आप से दूर విజయాన్ని कर మీరు दोगे త్వరగా तो, చూస్తారు. तब उस जीत को तुम तुरंत देख पाओगे। హల్లెలూయా. హల్లెలూయా. నేను పుట్టినప్పటి నుంచి ఇంతే అని అంటే, मैं पैदा हुआ जब से ऐसी हो ऐसा कहोगे तो, అందుకే మారు మనసు తెచ్చే యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. इसे मन फिराव लाने वाले प्रभु यीशु मसीह అడగండి, है। యేసు ప్రభు నాకు సహాయం చేయి ప్రభు, मांगेंगे प्रभु से, प्रभु నీ अपनी सहायता పరిశుద్ధాత్మ करो, సహాయం నాకు కలగజేయ ప్రభు. आपकी पवित्र आत्मा की सहायता ఈ मुझको दो అలవాటు प्रभु। వదులుకోలేకపోతున్నా ప్రభు, इन आदतों को मैं छोड़ नहीं पा रहा ఒకరి हूँ, గురించి మాట్లాడడం వదులుకోలేకపోతున్నా दूसरों के ప్రభు, विषय में इस तरह की बातें करना ये छोड़ नहीं पा रहा ఒకరి हूँ, హేళన చేయడం వదులుకోలేకపోతున్నా इनका ప్రభు, मजाक उड़ाना मैं ये चीज छोड़ नहीं पा ఈ रहा యొక్క हूँ, పాపముని వదిలేకపోతున్నా इस ప్రభు. बात को मैं छोड़ नहीं पा रहा हूँ प्रभु। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అట్లా మీ యొక్క ఆ యొక్క బరువు అంతా తీసేసినప్పుడు उस तरह से जब तुम अपने इस बोझ को पूरा మీ निकाल విజయాన్ని दोगे, త్వరగా మీరు చూస్తారు. तुम अपने जीत को మీ जल्द देख విజయాన్ని త్వరగా पाओगे, చూస్తారు. तुम अपनी जीत को जल्द देख पाओगे। ఇలా అయితేనే చూస్తారని అంటే కుదరదు. जो ऐसा होगा ऐसे रह के करूंगा तो नहीं होगा। యేసు ప్రభునికి ఎలా ఇస్తే అలా ముందుకెళ్ళాలా. यीशु मसीह तुमको जैसा देता है तुम्हें उस तरीके से आगे बढ़ना है। ఇజ్రాయెల్ ప్రజలకి సముద్రం ముందుండే. इजरायली प्रजा के लिए उनके आगे समुद्र था। మీ అందరి విషయాలలో ఒకటి చెప్తాను, जब आप सबकी बातों के विषय में నాకు मैं ఇదే कहता కావాలా हूं, ఇలానే కావాలని ఉండొద్దు ఎప్పుడు కూడా. मुझको यही चाहिए ऐसा ही चाहिए कहकर नहीं रहना है तुमको। అవును, కొన్ని రోగం వచ్చింది, हाँ, तुमको कुछ बीमारी आई है, ఒకరికి స్వస్థత ఎలా కలిగిందో అదే రీతిగా నీకు స్వస్థత కలగాలని ఉండదు. किसी एक को चंगाई जैसे मिली उसी प्रकार से तुमको चंगाई मिलना चाहिए, దేవుడు ऐसा ఇక్కడ नहीं ఎంతో है। మందికి సంతానం ఇచ్చినాడు, खुदा ने कितनों को संतान दिया है, కానీ ఒకరికి ఇచ్చినట్టు నీకు ఇచ్చేయడం కుదరదు. चाहे एक को जैसे दिया उसी तरह से तुमको देगा, ऐसा చూడండి, नहीं होता ఇజ్రాయెల్ है। పుంజు ఎర్ర సముద్రం ఉన్నది. देखो इजरायली प्रजा के आगे लाल समुद्र దేవుడు था, ఏం చేసిందంటే तो खुदा ने क्या किया, వెనకల ఫరో సైన్యం ఉన్నది, पीछे तो फिरौन की सेना ఎర్ర थी, సముద్రాన్ని పాయలు చేసి ముందుకు తీసుకెళ్ళి. लाल समुद्र को दो भाग करके उन लोगों को सामने ले హల్లెలూయా, गया। हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎక్కడ దారి లేని చోటు దారి తెరిచే దేవుడు యేసు ప్రభు. जहाँ पर कोई హల్లెలూయా. मार्ग ना हो वैसी जगह पर मार्ग खोलने वाले खुदा है वो। దాని తర్వాత उसके बाद శిష్యులు ఉన్నారు పడవలో, जो है चेले हैं उस नाव में, తుఫాన్ వచ్చింది సముద్రంలో. तूफान आया समुद्र में। ఇప్పుడు ఏం చేయాలి యేసు ప్రభు? अब क्या करना चाहिए यीशु मसीह? మీరు అనుకునే ఆలోచన ఎలా ఉండాలా? आप जैसी सोच आप क्या क्या నేను నీళ్ళ सोचते మీద हो? ఉన్నా, अरे मैं पानी पर हूँ, తుఫాన్ వచ్చింది, तूफान आया है, ఓడ మునిగిపోతుంది, మేము చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాం. नाव डूब जाएगी, हम मर जाने वाली परिस्थिति में है। మీరు అనుకునే ఆలోచన ఏంటంటే तुम जो ఇక్కడ కూడా सोचते- దేవుడు పాయలు చేయాలా, तुम्हारी जो सोच ऐसी होती है यहाँ के इस पानी को प्रभु दो కానీ भाग అక్కడ कर दे, దేవుడు పాయలు చేయలే ఎర్ర సముద్రం లాగా. लेकिन वहाँ पर लाल समुद्र के जैसे ఆ प्रभु ने నీళ్ళ మీద नहीं दो भाग దేవుడు किया। అడుగులేస్తూ దేవుడు నడిచి వచ్చిండంట. హల్లెలూయా, उस पानी पर कदम रखते प्रभु यीशु मसीह जो इस पानी पर चलते हुए आए हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే సముద్రము, एक ही समुद्र, కానీ దేవుడు రకరకాలుగా కార్యాలు చేస్తా लेकिन వచ్చింది. खुदा जो विभिन्न प्रकार से कार्य करता आया है। హల్లెలూయా. हालेलुया। పౌలు ఉండే ఒక ఓడలో वहाँ पर एक नाव में पौलुस ఓడ था, విరిగిపోయింది, वो नाव पूरी तरह से टूट ఓడ गई, విరిగిపోయింది. वो नाव पूरी तरह से टूट మరి गई। ఇక్కడ और यहाँ ఆ पर యొక్క పౌలుని पौलुस को దేవుడు నీళ్ళ మీద నడిపియాలా, खुदा जो है पानी पर चलाना चाहिए था, లేకపోతే ఎర్ర సముద్రం చీల్చాలా? या लाल समुद्र को दो भाग के उस तरीके से కానీ करना రెండు चाहिए జరగలే था, అక్కడ. लेकिन वहाँ पर वो दोनों भी काम ఆ नहीं యొక్క हुआ। పౌలుకి पौलुस को దేవుడు ఆ యొక్క విరిగిపోయిన ఓడ యొక్క చెక్క ముక్కలు ఇచ్చేడు దేవుడు. जो है टूटे हुए नाव के जो लकड़ी के टुकड़ों को खुदा ने दिया पौलुस ఇగో को, ఈ చెక్క ముక్క పట్టుకో, देखो ये लकड़ी के टुकड़ों को पकड़ो ఈదుకుంటూ బయటికి రా అన్నాడు. और तैरते हुए बाहर निकल आओ, ఈదుకుంటూ బయటికి రా అన్నాడు. तैरते हुए बाहर निकल आओ। కాబట్టి ఈ कहा। రోజు మీరు इसलिए आज के दिन तो విడుదల అడగండి, छुटकारे के लिए मांगो, స్వస్థత అడగండి, चंगाई के लिए मांगो, ఆశీర్వాదం అడగండి, आशीष के लिए मांगो, కానీ लेकिन దేవునికి లోబడండి. खुदा का कहना मानो। దేవుడు ఏ రీతిలో ఇస్తే ఆ రీతిగా నడవండి. మీరు खुदा किस प्रकार से चलाता है उस रीति से तुम ఆ चलो, మార్గమున నడవండి. మీరు उस मार्ग में तुम चलो। నడిచినప్పుడు जब तुम चलोगे మీ యొక్క సూచక్రియ, तुम्हारे जो మీ चिन्ह యొక్క काम, అద్భుత కార్యము तुम्हारे आश्चर्य దేవుడు कर्म, మీరు అనుకోని రీతిగా खुदा ने तुमने कभी మీ ना सोचा हो, జీవితాంతం గుర్తుపెట్టే రీతిగా, जो तुम अपने जीवन पर याद रखो इस మీ प्रकार से, సమస్యలు ఇంకా ఎన్నడూ చూడని రీతిగా तुम
నడిపించును గాక. उस तरह से प्रभु तुम्हें आगे ले चले. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఆ బరువులు విధులు వదిలిపెట్టండి. उन सारे बोझ को जो तुम छोड़ दो. ఇలానే జరగాలి, ऐसे ही होना ఇలానే चाहिए. స్వస్థత కావాలి నాకు ऐसे ही चंगाई आनी चाहिए అన్న मुझको. బరువు కూడా ऐसा कहकर इस बोझ को भी, పాపమే. वो भी एक पाप అది కూడా है. మీకు ఒక బరువే. वो भी तुम्हारे लिए एक बोझ है. దేవుని చూడకుండా ఆప బరువే మీది. जो खुदा को जो तुम्हें देखने से रोक रहा है वो बोझ है ఈ तुम्हें. రకరకాల బరువులు వదిలేసేయండి. ये विभिन्न प्रकार के बोझ को तुम छोड़ दो. అదే దేవుడు అంటా ఉన్నాడు. वही खुदा ये कहता है. ఒకడు తాగుతున్నాడంటే అది ఒకటే పాపం కాదు. चाहे तुम शराब पी रहे हो, बस वो एक एक पाप नहीं है. నువ్వు దేవుల్లో ఉండి కూడా खुदा में रहते దేవుని हुए నమ్మి కూడా खुदा को मानते हुए भी బలహీనుడుగా ఉంటున్నావంట. నిర్బల్ రహే రహే ఇక్కడ హో. దేవుడు అదే అంటున్నాడు. यहाँ पर खुदा वही ఆ कहता है. బలహీనతగా ఉండకండి. उस निर्बलता में ना रहो. బరువు వేసుకొని బలహీనతగా उस ఉండకండి. बोझ को उठाकर तुम जो निर्बल ना ఓడిపోయిన रहो. సైతానే, वो शैतान हार चुका కానీ है. నువ్వు విజయం పొందాలి. ఆ విజయాన్ని చూడాలంటే तुमको अगर उस जीत को देखना है तो నువ్వు నీ మీదున బరువు వదిలేసేయి. तुम अपने ऊपर के बोझ को निकाल నువ్వు నీ दो. మీదున బరువు వదిలేసేయి. तुम अपने ऊपर के उस बोझ को निकाल दो. రకరకాల బరువులు विभिन्न प्रकार ఇందాక के बोझ. చెప్పినట్టు इससे पहले जैसे ఇది कहा ఇలాగనే జరగాల. ये ऐसे ही होना వాళ్ళకి चाहिए. ఇలాగ సంతం కలిగింది కాబట్టి నాకు కూడా ఇలాగనే సొంతరం కలగాల. उस तरह से उन लोगों को संतान मिली तो ఆ मुझको भी इसी प्रकार కుటుంబంలో से ఇలా संतान होनी జరిగింది, चाहिए. నా కుటుంబంలో కూడా ఇలాగే జరగాల. उस परिवार में उस तरह से हो तो मेरे అది కూడా परिवार में भी బరువే. ऐसे होना चाहिए. वो भी ఆ एक బరువు बोझ కూడా है. తీసివేయండి. उस बोझ को भी निकाल మీరు फेंको. విడుదల అడగండి, ఆశీర్వాదం అడగండి, तुम छुटकारे के लिए आशीष के लिए కాపుదల मांगो. అడగండి, స్వస్థత అడగండి. चंगाई के लिए కానీ रखवाली के लिए దేవునికి मांगो. లోబడి ఉండండి. लेकिन खुदा का कहना దేవుడు मानो. ఎలా నడిపిస్తే అలా పోండి. जैसा खुदा ఏ चलाता है वैसे మార్గంలో चलो. నడిపిస్తే ఆ మార్గంలో जिस పోండి. मार्ग में चला इस मार्ग में నీకు तुम తగిన चलो. సూచక్రియ నీకు జరుగును గాక. तुम्हारे लिए होने वाला चिन्ह నీకు का काम తగిన तुम्हारे लिए అద్భుత होगा. కార్యం నీ పట్ల జరుగును గాక. तुम्हारे विषय में होने वाला अद्भुत काम ఎందుకంటే మన तुम्हारे लिए దేవుడు होगा. అద్భుత కార్యాలు చేసే దేవుడు. क्योंकि हमारा खुदा अद्भुत कामों को ఉదయం करने वाला ఆరాధనలో खुदा है. సామెన మాట్లాడి ఉన్నాడు. सवेरे आराधना में మన सामने దేవుడు बात की है. చమత్కారాలు చేసే దేవుడు అంట. कि हमारा హల్లెలూయా. चमत्कारों को करने वाला చమత్కారం खुदा है. చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. चमत्कार करने वाला खुदा నీ हमारे పట్ల बीच में है. చమత్కారం జరుగును గాక. हमारे प्रति चमत्कार होवे. అది ఎప్పుడు జరుగుతుందంటే కబ్ హోగా? నువ్వు దేవునికి లోబడి ఆయన నడిపించిన మార్గంలో నడిపింపబడినప్పుడు పోయినప్పుడు. जब तुम खुदा का कहना मानते, वो जिस मार्ग पर तुमको चलाते उस मार्ग तो जब तुम మోషేకి चलोगे. అలా జరిగింది, నాకు కూడా ఇలా జరగాలని కాదు. मूसा के संग ऐसा वो मेरे साथ भी ऐसी होना चाहिए. మోషేకి ఎర్ర సముద్రం పాయలు చేసిండు. मूसा के लिए लाल समुद्र को दो भाग శిష్యులకి किया. యేసు ప్రభు నీళ్ళ మీద అదే నీళ్ళ మీద నడిచి వచ్చిండు. चाहे चेलों के लिए यीशु मसीह उसी पानी पर चलकर वो आए हैं. పౌలుకేమో पौलुस के लिए ఓడ విరిగిపోయి ముక్కలు ముక్కలు ఉంటే नाव जब टूट के टुकड़े टुकड़े ఇదిగో हो బిడ్డగా गए. ఈ యొక్క చెక్క ముక్క పట్టుకో, ఇది కూడా బయటికి రా అన్నాడు. देखो बेटा, तुम्हें इस लकड़ी के टुकड़े को लेकर जो तैरता हुआ बाहर निकल आओ. కానీ దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని అక్కడ మునిగిపోయి చనిపోయేలాగా చేయలేదంట. लेकिन खुदा ने హల్లెలూయా. कभी भी वे वहां डूब कर मर जाए इस నీ रीति से नहीं మరణము किया. దేవుడు ఎప్పుడు తీసుకురాడు. जय तुम्हारे लिए मृत्यु खुदा कभी नहीं लेकर आएगा. మునిగిపోతున్నావా? तुम क्या डूब रहे हो? అంతము వరకి अंत तक విశ్వాసంతో ఉండు. तुम अपने विश्वास के నా साथ बने रहो. దేవుడైన యేసు ప్రభు నన్ను ఈ పరిస్థితుల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చే దేవుడు. मेरा खुदा प्रभु यीशु मसीह मुझको मेरी इस परिस्थिति में से बाहर निकालने वाला खुदा है वो. కాబట్టి इसलिए మీ అందరూ तुम सब సైతానుని బట్టి భయపడకండి. शैतान को देखकर उससे डरो ఈ मत. యొక్క బరువుని బట్టి మీరు విజయం చూడలేకపోతున్నారు. సైతానుని బట్టి కాదు. तुम्हारे ऊपर जो बोझ है उस कारण तुम जीत नहीं देख पा रहे हो. इसका मतलब ये नहीं कि जो शैतान के कारण जो तुम जो जीत नहीं देख पा रहे हो, ये तो गलत है. సైతాన్ ఆటంకాలు పోయినాయి. शैतान के अड़ंगे दूर हो चुके हैं. ఒకవేళ ఈ రోజు కొందరిలో ఉంటే अगर हो आज के दिन యేసు किसी నామములో में तो ప్రతి సైతాన్ ఆటంకాలు కూలును గాక. यीशु के नाम में आज के दिन हर एक शैतान के ఆ अड़ंगों का नाश సైతాన్ని हो. యేసు నామములో శక్తితో తరిమి కొడుతున్నాను. యేసు जय నామములో यीशु के नाम में उस शक्ति के कारण उस शैतानों को मैं యేసు నామములో भगाता పతలో हूं. బంధిస్తున్నాను. यीशु के नाम में उसे मैं पाताल में बांधता हूं. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మీరు చేయాల్సింది మీ మీద ఉన్న బరువులు తీసేయండి. तुम्हें क्या करना है? तुम्हें अपने ऊपर जो बोझ है उसको निकाल देना है. మరి ఎలాంటి కొన్ని బరువులు చెప్తాను. किस प्रकार के वो बोझ है उस विषय में मैं ఆ थोड़ा విషయాలు बताऊंगा. మీరు ఎందుకు చూడరంటే तुम वो जीत किस लिए नहीं देख पाते ఆ हो? సైతాను బట్టి కాదు. और शैतान की वजह से नहीं. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. मत्ती की पुस्तक 26 का अध्याय उसका 42वें वचन में लिखा है. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 26 చాప్టర్ 41st వర్స్. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవ మారు వెళ్ళిన తండ్రి, నేను దీనిని త్రాగితినే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. చాలు. హల్లెలూయా. हालेलुया. యేసు ప్రభు यीशु मसीह ప్రతి సమస్యకి ముందు हर समस्या से पहले ఏ విషయంలో పోవాలనుకున్నా किस विषय में भी अगर जाना हो మీరు तो అక్కడ చూస్తూ ఉంటారు. अब वहां देखते हो वचन में ప్రార్థన చేయండి పోరు. बिना प्रार्थना किए वो नहीं जाते थे. దేవుని ప్రార్థన, దేవుని వాక్యము.
खुदा का वचन व खुदा से प्रार्थना నీ జీవితంలో అలవాటు చేసుకోండి. तुम्हारे जीवन में इसकी आदत बना लो. నీ జీవితంలో అలవాటు तुम्हारे చేసుకోండి. जीवन में इसकी आदत बना लो. చాలా మంది बहुत से लोग ఉదయం ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతా ఉంటారు. जय सवेरे प्रार्थना किए बगैर चले जाते हैं, వాక్యము చదవకుండా వెళ్ళిపోతా बिना ఉంటారు. वचन पढ़े हुए चले जाते हैं, ప్రార్థన లేకుండా వెళ్ళిపోతా बिना ఉంటారు. प्रार्थना के चले जाते हैं. ఏమైతదిలే అని అనుకుంటా क्या ఉంటారు. होगा लोग एक కానీ सोचते हैं. చాలా విషయాలు మీ విషయాలు ఆ రోజు జరగకుండా ఆగిపోతా ఉంటాయి. बहुत सी ऐसी बातें उस दिन तुम्हारे जीवन में नहीं होती, वे सब रुक చాలా जाती हैं. విషయాలు ఆ రోజు మీరు పొందుకోకుండా ఆగిపోతా ఉంటాయి. बहुत सी बातें व चीजें तुम जो उस दिन नहीं पा पाते हो, रुक जाता है वो చాలా सब कुछ. విషయాలు తొలగిపోవాలా, కానీ మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. बहुत सी बातें जो तुम्हारे पास है वो दूर हो जानी चाहिए, लेकिन तुमको उस दिन सबका सामना ఈ करना ప్రార్థన पड़ता है. అనేది చులకనగా తీసుకోకండి. इस प्रार्थना को हल्के में ना लो तुम. ప్రార్థన అనేది చులకనగా తీసుకోకండి. प्रार्थना को हल्के में ना लो तुम. యేసు ప్రభువే దేవుడు. यीशु मसीह वो खुदा है. అట్లాంటి దేవుడు భూమి మీద ఏం చేయాలని ప్రార్థన చేసిండు. जय इस वही प्रभु यीशु मसीह धरती पर కానీ कुछ भी करना तो మనుషులుగా उसके लिए మనం प्रार्थना ఉన్నాము. करते थे, लेकिन हम जो मनुष्य हैं, నేను జయించగలుగుతా అని పోతున్నావు. मैं जीत सकता हूँ कहकर जा रहे हो నా तुम. దగ్గర బలం ఉన్నదని పోతున్నావు. मेरे पास बल है कहकर तुम నా आगे बढ़ దగ్గర रहे हो. శక్తి ఉన్నదని పోతున్నావు. मेरे पास शक्ति है कहकर तुम నా जा रहे దగ్గర हो. కులం ఉన్నదని పోతున్నావు. मेरे पास कुल है कहकर तुम నా जा దగ్గర रहे हो. మతం ఉన్నదని పోతున్నావు. मेरे पास धर्म है कहकर तुम जा रहे हो. ఏవి కూడా మనకు విజయం సాధించలేకపోతున్నాయి. कुछ भी हमको जीत नहीं दिला पा నా దగ్గర रहा है. మంచి ఆరోగ్యం ఉన్నదని పోతున్నావు. मेरे पास अच्छी सेहत है कहकर जा నా रहे దగ్గర हो. గొప్ప గొప్ప ధనం ఉన్నది పోతున్నావు. मेरे पास बहुत ही महान धन है कहकर जा నా रहे దగ్గర हो. ప్యాలెస్ ఉన్నదని मेरे పోతున్నావు. पास बहुत बड़ा राजमहल है कहकर तुम जा रहे हो. కారు ఉన్నదని పోతున్నావు. बड़ी गाड़ी है कहकर तुम जा रहे ఏది हो. నేను कुछ भी కాపాడలేకపోతున్నది. तुम्हारी रखवाली नहीं कर पा रहा है. ఎందుకొనకనంటే क्यों माने? నీకు ప్రార్థన అనే ఆయుధము లేకపాయే. तुम्हारे पास जो है प्रार्थना का वो हथियार नहीं है. అందుకే యేసు ప్రభువే మనకి నేర్పిస్తూ इसलिए यीशु मसीह हमको सिखाते हुए ప్రతిదీ ప్రార్థన చేసి ముందుకెళ్ళిండు. हर बातों के लिए प्रार्थना करते हुए आगे बढ़े అందుకే हैं. దేవుడు ఇక్కడ అంటున్నాడు, శోధనలో మీరు ప్రవేశించకుండా మేలుకవగా ఉండి ప్రార్థన చేయండి. इसलिए कहते प्रभु अपने वचन में, ताकि तुम परीक्षा में ना जाओ, इस कारण तुम जागते हुए प्रार्थना में ఎవరైతే लगे रहो. ప్రార్థన అంటే ఏంటంటే प्रार्थना माने क्या? యేసు ప్రభుతో మాట్లాడడమే. यीशु मसीह से बात करना. నీకున్నదంతా యేసు ప్రభుకి చెప్పుకోవడమే. तुम्हारा जो कुछ भी वो यीशु मसीह से నాకు कहना. రాదు ప్రార్థన అనేది ఏమి లేదు. मुझको नहीं आती प्रार्थना, ऐसा कुछ మీరు नहीं నాతో है. అన్నతో ఎలా చెప్తున్నారు యేసు ప్రభుతో చెప్పండి. जैसे आप मुझसे और अन्ना से कहते हो, उसी प्रकार से यीशु मसीह से कहो तो. యేసు ప్రభువా, ఇది ప్రభువా. यीशु मसीह ये है प्रभु. ఆ ప్రార్థన చేసిన వాళ్ళు वो प्रार्थना करने वाले लोग శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతారంట. वे परीक्षा में प्रवेश नहीं करेंगे, उस तरह ఎందుకంటే से యేసు रहेंगे. ప్రభు ఆత్మ స్వరూపి, क्योंकि यीशु मसीह आत्मा జీవం स्वरूपी కలిగిన है. దేవుడు. జీవం से भरा हुआ నువ్వు खुदा చేసే है. ప్రతి ప్రార్థన విన్నాడు, उनकी भी हर एक प्रार्थना ఇంకా को सुना है వినబోతున్నాడు కూడా. और सुनने హల్లెలూయా, वाला है. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి ప్రార్థన చేయండి. इसलिए तुम प्रार्थना करो. మరి ప్రార్థన అనేది प्रार्थना माने ఎలా 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 పెరుగుతుంది అని అంటే, कैसे ये होता है? ఒకటేసారి పెరగదు. एक ही बार तुम्हारी प्रार्थना नहीं बढ़ती है. ఈ ప్రార్థన అనే ఆకలి ये प्रार्थना नामक भूख ఎలా పెరుగుతుంది అంటే, कैसे बढ़ती है? ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో जो कोई प्रार्थना करते हैं, వాళ్ళకి ఇంకెక్కువ ప్రార్థన చేయబుద్ధి అవుతుంది. उनको और ज्यादा प्रार्थना करने की इच्छा ప్రార్థన होती है. చేస్తూ 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 प्रार्थना करते 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 ప్రార్థన అనే ఆకలి నీకు అవుతుంది అంట. जो है प्रार्थना की ये जो भूख तुम्हारे अंदर ఆ आती రుచి है, నీకు తెలిసినప్పుడు वो स्वाद जब तुम ఆకలి जान पाओगे, ఇంకెక్కువ అవుతుంది అంట. तब वो भूख और మరి बढ़ेगी. లోకంలో శరీరంలో ఎలా ఉంటది? जो इस दुनिया में शरीर में कैसा होता నువ్వు है, ఏం తినకపోతే तुम अगर कुछ ना खाओ तो నీకు ఆకలి అవుతుంది. तुमको भूख लगती కానీ है. ఆత్మీయ ప్రపంచంలో लेकिन आत्मिक दुनिया में ఒక ఆత్మీయ ప్రపంచం ఉన్నది. నువ్వు చూసే ప్రపంచం కాకుండా ఆత్మీయ ప్రపంచం ఉన్నది. तुम जो आंखों से देख रहे हो वो दुनिया नहीं, लेकिन एक आत्मिक दुनिया है. ఆ ఆత్మీయ ప్రపంచంలో उस आत्मिक संसार में నువ్వు ఎలా అంటే, तुम किस तरह से, నువ్వు ఎంతైతే దేవుని వాక్యము వింటే जैसे जैसे तुम प्रभु के वचन को అంత सुनते हो, ఎక్కువ తినబుద్ధి అవుతుంది, అంత ఎక్కువ వినబుద్ధి అవుతుంది నీకు. उतना ज्यादा तुम्हें खाने का जी करता है, उतना ज्यादा तुम्हें सुनने का जी నువ్వు ఎంత करता है. ఎక్కువ ప్రార్థన చేస్తే जितना ज्यादा प्रार्थना నీకు అంత करते ఎక్కువ हो, ప్రార్థన చేయబుద్ధి అవుతుంది నీకు. तुमको उतना ज्यादा प्रार्थना నువ్వు करने का ఎంత दिल ఎక్కువ करता ఆరాధన है. చేస్తే जितना ज्यादा आराधना నీకు అంత करते हो, ఎక్కువ ఆరాధన చేయబుద్ధి तुम्हें అవుతుంది. उतना ज्यादा आराधना करने की इच्छा होती है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. లేకపోతే ఏమైతుందో తెలుసా? नहीं तो क्या होता है पता ఈ है? రోజు ప్రార్థన చేయవు ఏం కాదు. आज के दिन प्रार्थना नहीं करोगे कुछ नहीं होगा. రేపు ప్రార్థన చేయవు ఏం కాదు. कल प्रार्थना नहीं करोगे कुछ नहीं ఎల్లుండి होगा. ప్రార్థన చేయవు ఏం కాదు. परसों करोगे नहीं प्रार्थना तो कुछ नहीं సాతాను होगा. కూడా నేను ఏమనదు. शैतान भी तुम्हें कुछ नहीं कहेगा. నేను ఎన్నో సార్లు చెప్పి ఉన్నా. मैं बहुत सी बार ये कहा हूँ. ఒకటో ఫ్లోర్ ఎక్కిస్తది, एक मंजिल पर वो రెండో चढ़ाता ఫ్లోర్ है, ఎక్కిస్తది, दूसरी मंजिल पर 3, चढ़ाता 5, है, 10, 10వ ఫ్లోర్ 3, ఎక్కిస్తది. 5, 10 मंजिल पर वो ఏం चढ़ाएगा చేయదు, तुमको. ఎక్కువ బిడ్డ ఎక్కంటది. कुछ नहीं करेगा, चढ़ो కానీ बेटा चढ़ो అక్కడికి कहेगा. తోస్తే చూడు, लेकिन देखो जब वहां से वो ढकेलेगा, ఒక్కలు కూడా షూర అయితే అయిపోతాడు. जो हड्डियों का भी जो चूरा चूर हो जाएगा. అట్లా సాతాను ఏమనదు నువ్వు ప్రార్థన చేయకపోతే. तुम अगर प्रार्थना ना करो ఈ तो దినం शैतान कुछ చేయలే नहीं కదా, करेगा. ये दिन नहीं किया ఏమనదు ना, మొట్టది మన దినం. जो कुछ नहीं करेगा वो. ఇంకా ఒకవేళ డబ్బులు కావాల్సి ఉంటే డబ్బులు ఇస్తది. जो अगर और पैसे की जरूरत हो जाए देगा वो तुझको ఇంకా पैसा. ఒకవేళ అది రోగం పెట్టిందనుకో, రోగం తీసేస్తది నువ్వు ప్రార్థన చేయకపోతే. अगर तुमको कोई बीमारी हो तो अगर तुम प्रार्थना नहीं भी करो तो उस बीमारी को दूर రెండోసారి कर మళ్ళీ देगा. రెండో దినం కూడా ప్రార్థన చేయవు. जो दूसरे दिन भी तुम प्रार्थना नहीं ఇంకో करोगे, రెండో ఫ్లోర్ ఎక్కిస్తది, दूसरी मंजिल पर चढ़ाएगा మూడో तुमको. మెట్టు ఎక్కిస్తది, మూడో దినము तीसरे दिन जो तीसरी ఏమీ मंजिल చేయదు. चढ़ाएगा, कुछ नहीं करेगा वो शैतान.
కానీ 30వ ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఉంటది. लेकिन 30वीं मंजिल चढ़ने के बाद అక్కడ रहेगा. నీకు ఒక సహాయము కూడా ఉండలేని చోట ఎండిపోయిన నేలగా అనిపిస్తుంది నీకు. वहां पर तुम्हारे लिए सहायता कुछ नहीं रहेगा, सूखी हुई धरती रहेगी तुम्हारे అయ్యో लिए. ఇన్ని దినాలు ప్రార్థన చేసింటే బాగుండు అనిపిస్తుంది. अरे इतने दिन में प्रार्थना किया होता तो अच्छा रहता, क्या అలాంటి लगेगा तब. పరిస్థితి రాకముందే ऐसी परिस्थिति आने से पहले ఈ ही రోజు దేవునితోని మాట్లాడతాడు. आज के दिन खुदा तुमसे बात कर रहा है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేయరో इसलिए जो प्रार्थना नहीं करते हैं వాళ్ళు బరువు మోస్తున్నట్టు, वे जो है बोझ उठा रहे हैं, వాళ్ళ బరువు వాళ్ళు మోస్తున్నట్టు. माने वे अपना बोझ खुद उठा रहे हैं. హల్లెలూయా. हालेलुया. వాళ్ళు విజయాన్ని वे చూడలేకపోతున్నారు. जीत नहीं देख पा रहे हैं. సైతాను కాదు शैतान ప్రాబ్లం, नहीं जो परेशानी करता నీ है, అలవాటే ప్రాబ్లం. तुम्हारी आदतें ही वो जो है परेशानी समस्या का कारण है. తర్వాత చూడండి రోమీయులకు రాసిన పత్రిక आगे देखेंगे रोमियो की पुस्तक 12వ అధ్యాయం 2వ వచనం. 12वां अध्याय इसका दूसरा రోమన్స్ वचन. 12th chapter 2 verse. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు చాలు. ఈ యొక్క లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. हालेलुया. ఈ లోక మర్యాదలు అనుసరింపక इस दुनिया की मर्यादा के अनुसार ना దేవుని चलते हुए, తెలుసుకుంటూ खुदा को जानते हुए, ఆ యొక్క మనసు वो मन ఎలా రూపాంతరం పొందాలంట? किस प्रकार का रूपांतर पाना चाहिए, క్రొత్తగా కావాలంట, एक नए सिरे से होना चाहिए, కొత్తగా కావాలంట. एक नए सिरे से वो बनना అప్పుడు चाहिए. వరకు రూపాంతరం పొందుతూ ఉండాలి. तब तक जो रूपांतर ఈ पाते లోక रहना है. మర్యాదలు అనుసరింపకపోవడం అంటే इस ఏంటి? दुनिया की मर्यादाओं के अनुसार ना चलना माने क्या? ఆదివారం వాక్యం వింటున్నారు रविवार के दिन वचन सुन కానీ रहे हो, వారం అంతా ఏం చేస్తున్నారు? लेकिन पूरा हफ्ता क्या कर रहे हो? వారం అంతా पूरा हफ्ता మీ ఫోన్ లో ఉన్న లేనిపోని అన్ని చూస్తూ अपने फोन में बेकार के सब कुछ देखते हुए, ఆలోచనలన్నీ నీ యొక్క ఆలోచనలో పెట్టుకుంటూ वो सारी बातों की सोच अपनी सोच में डालते ఆ हुए, నెగటివిటీ అంటే మీలో వేసుకుంటూ वो सारी प्रतिकूल चीजों को अपने अंदर डालते हुए, ఎవరో ఏదో అయితే నువ్వు కూడా అయ్యో ఏమైపోయిందని బాధపడుతూ, कोई कुछ हुआ है कि अगर तुम भी जा रहे हो ऐसे ఎవరో हुए कि दुखी లెగుస్తే होते అరే हैं, వాళ్ళలాగా నేను అవ్వాలని చెప్పి कोई कुछ रीति से बढ़ता है तो मुझको भी उसी तरह से बढ़ना है कि సంబంధం లేకుండా बिना किसी नाते के, సంబంధం లేకుండా बिना किसी नाते के ఆ యొక్క లోకంలో కలిసిపోతూ उस दुनिया में ఆ मिलते हुए, లోక మర్యాదలన్నీ అనుసరింపజేస్తూ उस दुनिया की मर्यादाओं के अनुसार चलते हुए, మరి तो फिर ఏమైతున్నారంట? क्या हो रहे हैं? మళ్ళీ అదే పాపంలోకి फिर उसी పోతున్నారంట. पाप में जा रहे మళ్ళీ हैं, అదే బరువుతో फिर ఉంటున్నారంట. उसी बोझ के साथ ही वो మళ్ళీ रह అదే रहे బరువు हैं, వేసుకుంటున్నారంట. फिर उसी बोझ को भी उठा మరి रहे యేసు हैं. ప్రభుని ఆ యొక్క విజయాన్ని చూడలేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే మీ यीशु मसीह के జీవితంలో? उस जीत को ना देखने वाली ఆదివారం परिस्थिति किसलिए వాక్యం आ रही है तुम्हारे వింటున్నావు जीवन में? रविवार కానీ को वचन వారం सुन అంతా रहे हो, లోక మర్యాదలను అనుసరింపజేస్తున్నావు लेकिन నువ్వు. पूरी जय हफ्ते पर जय दुनियादारी के रीति ఇంకొకరి रिवाज के కొరకు నువ్వు अनुसार, బ్రతుకుతున్నావు मर्यादा के నువ్వు. अनुसार दूसरों के लिए जी रहे ఇంకొకరు हो, నిన్ను మెప్పాలా, दूसरे तुम्हारी ఇంకొకరు सराहना నిన్ను करें, హెచ్చించాలని दूसरे బతుకుతున్నావు तुम्हें నువ్వు. ऊंचा बड़ा इसलिए जी रहे ఈ हो. రోజు వాళ్ళు ఉంటారు, రేపు ఉండరు. आज के दिन वो ఈ रहेंगे, రోజు कल नहीं నువ్వు रहेंगे. ఉంటావు, రేపు నువ్వు ఉండవు. आज के दिन तुम रहोगे, కానీ कल नहीं యేసు रहोगे. ప్రభుతో నీ సావాసము నిత్యము लेकिन ఉండబోతున్నది. यीशु के साथ तुम्हारी संगति व सहवास हमेशा के लिए నీ रहेगा. చనిపోయిన తర్వాత కూడా तुम्हारे ఉండబోతున్నది. मरने के बाद भी वो रहेगा. ఆ యేసు ప్రభు ఒక్కడే वो यीशु मसीह अकेला ही నిత్యము నీతోనే ఉండబోతున్నాడు. निरंतर तुम्हारे साथ रहने वाला ఆయన है. ముందు నువ్వు నిలకడగా ఉండు. उनके सामने तुम्हें दृढ़ रहना ఈ है. రోజు భూలోకంలో आज के दिन इस धरती पर మరణంలోకి పోయి బయటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే जब मृत्यु में जाकर वापस आने वाला का कोई है యేసు तो ప్రభు ఒక్కడే. सिर्फ और सिर्फ यीशु मसीह యేసు अकेला, ప్రభు ఒక్కడే. सिर्फ यीशु मसीह अकेला ही అందుకే है. అదే మార్గం అని అంటాము. इसलिए वही मार्ग हम कहते हैं. మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు अब जब हम एक जगह जाते हैं ఆ तो యొక్క ప్లేస్ గురించి మనకు తెలుస్తది. उस जगह के विषय में हमको पता चलता है. అది ఆడికి వెళ్ళకపోతే अगर वो वहां ना जाए ఆ तो ప్లేస్ గురించి మనకి తెలియదు. उस जगह के बारे में हम नहीं जानते हैं फिर. కాబట్టి మరణంలోకి నీ మరణంలోకి इसलिए तुम्हारी मृत्यु में పోయి వచ్చిన వారు ఎవరైనా భూలోకంలో ఉంటే जय जाकर आने वाला को कोई हो तो इस धरती వారిలో पर వారి వెంబడించును. तुम उनका पीछे चलने लगो, వారి फिर వెంబడించు. उनके पीछे हो लो. మరణం फिर तुम తర్వాత ఏమైతుందో ఎవరికి తెలియదు. मृत्यु के बाद क्या होगा कोई नहीं యేసు जानता ప్రభు है. ఒక్కరే పోయి వచ్చిండు కాబట్టి सिर्फ यीशु मसीह अकेले దేవా, जाकर నువ్వు आए పోయి इसलिए, వచ్చినావు ప్రభువా, खुदा आप जाकर आए కాబట్టి నీ इसलिए, వెంట నన్ను నడిపించు ప్రభువా. इसलिए आप मुझको अपने ఆ पीछे चलाओ. మరణాన్ని కూడా జయించి ఉన్నాడు. उस जीत ఆ जीत हासिल మరణం की తర్వాత मृत्यु पर. ఏమున్నదో ఆయనకొక్కడికే తెలుసు. मृत्यु के बाद क्या है वो अकेले ही जानते हैं. భూలోక చరిత్రలో पृथ्वी के इतिहास में అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకము. इसे क्रिस्त पूर्व क्रिस्त शका कहा అందుకే जाता है. యేసు ప్రభుని చేయబట్టుకొని నడుస్తా इसे ప్రభువా. यीशु मसीह में आपका हाथ को थाम कर నేను चलूंगा. నా కుటుంబము నా పిల్లలు యొక్క భూలోకంలోనే కాదు ప్రభువా, प्रभु मैं मेरा परिवार मेरे बच्चे सिर्फ इस पृथ्वी पर మరణం ही వరకే नहीं కాదు प्रभु, ప్రభువా, मृत्यु तक ही नहीं प्रभु, మరణం తర్వాత కూడా మేము అందరం బ్రతకాలనుకుంటున్నాం मृत्यु ప్రభువా. के बाद भी हम सब जीना चाहते हैं प्रभु. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒక లోక మర్యాదలు కాదు ప్రభువా. इसे दुनियादारी की ఈ मर्यादा अनुसार వాక్యం नहीं అంటున్నది प्रभु. లోక మర్యాదలు అనుసరింపని నేను. ये वचन कहता है कि मैं दुनियादारी की देवा, मर्यादा के निन्नु अनुसार नहीं చూస్తూనే నడుస్తా चलूंगा, ప్రభువా. लेकिन प्रभु मैं आपकी ओर ఈ देखता రోజు ఈ चलूंगा. బరువు తీసివేస్తున్నా ప్రభువా. आज के दिन इस बोझ को मैं నా निकाल మీదకి देता వెళ్ళి हूं. బరువు తీసివేస్తున్నా. मेरे ऊपर से इस बोझ ఈ को లోక निकाल देता हूं. మర్యాదలనే బరువు తీసివేస్తున్నా. दुनियादारी की मर्यादा के इस ఈ बोझ యొక్క को निकाल వాక్యం देता हूं. సెలవిస్తున్నది. वचन ये कहता है లోక प्रभु, మర్యాదలను అనుసరింపకండి మీరు. दुनियादारी की मर्यादा के अनुसार ना ఆ चलो, బరువు తీసివేస్తున్నా ప్రభువా. उस बोझ को मैं
నిన్ను చూస్తున్న ప్రభా, मैं आपकी ओर నీ देखता हूं, చేయి प्रभु। పట్టుకుంటున్న ప్రభా, मैं आपके నేను हाथ को నడుస్తున్న थामता हूं ప్రభా और मैं चलता हूं, అని మీరు प्रभु। నడవండి. कि अगर आप चलो, మరణంలో కూడా నీ చేయి విడవడంటే యేసు ప్రభు. मैं హల్లెలూయా, तुम्हारा हाथ नहीं छोड़ेगा, प्रभु హల్లెలూయా. यीशु मसीह, నీ हालेलुया। భర్త విడుస్తాడు, నీ భార్య విడుస్తాడు, నీ పిల్లలు విడుస్తాడు నీ చెయ్యి. तुम्हारे पति, तुम्हारी पत्नी, तुम्हारे बच्चे तुम्हारा हाथ छोड़ నీ देंगे। తల్లి నీ తండ్రి నీ చేయి విడిచి వేస్తాడు మరణంలో. तुम्हारे पिता, तुम्हारी माँ चाहे तुम्हारी ఏ मृत्यु को हाथ డాక్టర్ छोड़ అయినా నీ देंगे। చేయి విడిచి వేస్తాడు. कोई भी डॉक्टर तुम्हारा हाथ वो छोड़ యేసు देगा, ప్రభు ఒక్కడే నీ చేయి పట్టుకొని విడవకుండా ఉంటాడంట. लेकिन హల్లెలూయా. सिर्फ यीशु मसीह तुम्हारा हाथ ఇదిగో कभी नहीं छोड़ेगा, మరణంలో पकड़े నేను रहेगा। తీసుకుపోతా, मैं तुझको ले जाऊंगा उस పరలోకానికి मिट्टी में, और తీసుకుపోబోతున్నా, वहां से स्वर्ग के राज्य में నిత్య तुझको ले జీవంలోకి जाता నేను हूं, अनंत తీసుకుపోబోతున్నా. काल के जीवन में मैं तुझको ले जाता हूं। హల్లెలూయా. हालेलुया। దాన్నే మార్గం అంటాం. అందుకే उसे ही मार्ग हम कहते हैं, దాన్నే మార్గం అంటాము. उसे ही मार्ग कहते కులము हैं, మతము అనము మనము. उसे हम धर्म या कुल जाति మరణము नहीं కూడా कहते हैं। తీసుకుపోయే మార్గం అది. जय मृत्यु में से ले जाने वाला वो मार्ग है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ఆ हालेलुया। మరణం కూడా నువ్వు తీసుకుపోయే మార్గంలో నువ్వు ఉన్నవంటే मृत्यु में से ले जाने वाले उस मार्ग में अगर तुम हो ఇంకా तो సైతానికి బుగులే బుగులంట. अब शैतान को जो डर ही डर उत्पन्न గడగడ होगा, వణకడం మొదలు वो పెడతదంట. थर-थर कांपने लगेगा। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే దాని యొక్క ఏమేంటంటే నిన్ను మరణంలోకి తీసుకుపోవాలని. क्योंकि शैतान का लक्ष्य यही है कि तुम्हें मृत्यु में ले चले कहकर, కానీ మరణం జయించిన యేసు ప్రభు వెనకాల పోతే लेकिन जब मृत्यु को जीत हासिल करने वाले यीशु मसीह के पीछे ఇంకా तुम चलोगे సైతానికి तो ఓటమే, अब शैतान के लिए तो हार ही है, ఓడిపోయినట్టే అది. माने वो हार चुका है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए లోక మర్యాదలను అనుసరింపక दुनिया की मर्यादा के अनुसार ना चलते हुए దేవుని వెనకాల खुदा के पीछे, ఆ దేవుని బట్టి ముందుకు నడవండి. उस खुदा के कारण आगे बढ़ते चलो। సామెతలు రాసి ఉంటది. नीति वचन की पुस्तक में लिखा है, యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం నీకు ఎన్నడూ హాని కలగ చేయదని. यीशु जो तुमको आशीष देता है उस कारण तुम्हें कोई हानि नहीं ఎప్పుడైతే होती है। లోక మర్యాదను అనుసరించకుండా దేవుని నడుస్తూ ఆశీర్వాదం పొందుకున్నప్పుడు నీకు నీ తరతరాలకి హాని చేయని ఆశీర్వాదం కలుగుద్ది అంట. जब तुम दुनियादारी की मर्यादा के अनुसार ना चलते, प्रभु यीशु मसीह के हाथ को थामे उनकी और उनके पीछे जब चलते हो तो जो है ऐसी आशीष देगा जिस कारण तुम्हें कोई हानि नहीं हो। లోక तुमको तुम्हारी మర్యాదలను पीढ़ियों को అనుసరింపద్దు అని అంటే दुनिया की मर्यादाओं के अनुसार ना चलना माने ఇష్టం ఉన్నట్టు ఎవడికి పడితే వాడిని హర్ట్ చేస్తూ ముందుకు పోవడం కాదు. चाहे जैसा मन करे जिसको चाहे जो उसको जो है उनके बात दिल को बैठ दुखाते तो हुए मुझको जाना बोलना गादो। नहीं, लोगों को दुख देते हुए आगे बढ़ना नहीं। దేవుని వాక్యం సెలవిస్తున్నది. प्रभु का वचन ये कहता है, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా నువ్వు సువార్త ప్రకటించాలంట. दूसरों को जो इस तुम्हारे कारण तकलीफ ना हो इस प्रकार से सुसमाचार को तुम्हें प्रकट करना है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి లోక మర్యాదలను అనుసరింపక दुनियादारी की मर्यादाओं के अनुसार ना चलते వారిని हुए, ఇబ్బంది పెట్టక उनको तकलीफ ना देते हुए యేసు ప్రభుతో ముందుకు నడు. तुम यीशु मसीह के साथ आगे बढ़ते रहो। అప్పుడు నీ పరువు పోతది. तब तुम्हारा बोझ चला जाएगा, నీ పరువు పోతది. तुम्हारा बोझ ఈ चला రోజు ఎంతో जाएगा। బరువుతో ఇక్కడికి వచ్చినావు. जिस बोझ के साथ तुम आज यहाँ आए దేవుడు हो, హల్కగా నిన్ను నడిపించును గాక. खुदा तुम्हें हल्का करके तुम्हें चलाएगा। హల్లెలూయా. నీ हालेलुया। పరువంతా ఆయన తీసుకునే దేవుడు. तुम्हारा बोझ वो सब ले लेने वाले खुदा है। హల్లెలూయా. हालेलुया। సులువైన సిలువ మోసుకొని పోండి. जो हल्का जो है उस क्रूज को तुम उठाकर ले సులువైన चलो, సిలువ మోసుకొని పోండి. जो हल्का क्रूज है उसे तुम उठाकर चलो। హెబ్రీయులు 10:25 వచనము. इब्रानियों की पुस्तक 10वां अध्याय उसका 25वां वचन हम ఇంకొక पढ़ेंगे। రీతిగా బరువు ఇంకొక రీతిగా బరువు ఉంటది. एक और प्रकार से जो बोझ हम पर होता है वो ये है कि ఎందుకనంటే ఈ రోజు సైతానుతోని కాదు మన పోరాటము. क्योंकि आज के दिन शैतान के साथ नहीं है हमारी वो సైతాను लड़ाई। ఓడిపోయింది. शैतान तो हार కానీ चुका మనము है, విజయం ఎందుకు చూడలేకపోతున్నాం लेकिन हम అంటే जीत किस लिए नहीं देख पा रहे ఆశీర్వాదం हैं, ఎందుకు हम क्यों చూడలేకపోతున్నాం आशीष అంటే नहीं देख पा మనము रहे కొన్ని हैं, బరువులు మోస్తున్నాము. हम थोड़े बोझ को उठा रहे हैं హెబ్రీయులు इसलिए। 10:25 వచనంలో इब्रानियों की पुस्तक 10वां अध्याय 25वें वचन में लिखा है, ఆ దినమున సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యమును చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకనిని ఒకను एक दूसरे को చివరిగా ఆయన దినము సమీపించుట మీరు చూచినందున మరియు ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఒకడు పురిగొల్పవలెనని ఆలోచించుము. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. आज के दिन प्रभु तुमसे ये बात करता है, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, तुम प्रार्थना कर रहे हो, ఆదివారం ఆరాధన చేస్తున్నారు, रविवार की तरह आराधना करते हो, కానీ ఒకరిని ఒకరు పురిగొల్పుతున్నారా మీరు? या एक दूसरे के साथ मेल जोल बढ़ा रहे हो, ఒకరిని ఒకరు బలపరుచుకుంటున్నారా एक మీరు? दूसरे को जो है बलवान कर रहे हो, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నారా एक మీరు? दूसरे के लिए क्या प्रार्थना कर रहे हो। ఒకరు అంశం సరే మీ అంశం కాకుండా కొందరు ఉంటారు थोड़े होते कि वे अपनी
अपनी ఈ प्रार्थना రోజు निवेदन మీ అంశం छोड़, కాకుండా आज के दिन तुम अपनी प्रार्थना వేరే వాళ్ళ निवेदन छोड़ అంశం ఏదైనా మీకు తెలుసా? दूसरों का किसी प्रकार का प्रार्थना निवेदन क्या तुम जानते हो? ఇప్పుడు ఒకరిని లేపుతా, अब मैं एक को उठाऊंगा, నీకు వేరే వాళ్ళ గురించి తెలిసిన అంశం ఏదైనా ఉందా అని అడిగితే तुमको किसी और के विषय में जो मालूम है प्रार्थना निवेदन क्या तुम जानते हो? क्या को నువ్వు पूछूंगा చెప్పగలుగుతావా? तो क्या तुम जवाब दे पाओगे? అవునన్నా, మా ఇంటి పక్కన ఒక సిస్టర్ ఉన్నది, हाँ ना, हमारे घर के पास पड़ोस మా में एक सिस्टर है, ఉద్యోగంలో ఒక బ్రదర్ ఉన్నాడు, हाँ हमारी नौकरी के पास एक ब्रदर ఆయనకి है, సమస్య ఉందని చెప్పగలుగుతారా? उनको ये समस्या है कि कह पाओगे? కొందరు చెప్పలేరు. थोड़े नहीं कह पाएंगे, కానీ ప్రేయర్ పవర్ లో మేము అలవాటు చేస్తున్నాము, लेकिन प्रेयर पावर में हमने ये आदत बनाई है ప్రతి ఒక్కరి ఇతరుల గురించి ప్రార్థన कि చేయాలి, प्रत्येक व्यक्ति दूसरों के लिए प्रार्थना करे, ఒకరినొకరు పురిగొల్పుకోవాలి, जो एक दूसरे को बलवान बनावे, ఆలోచించాలి ఒకరి గురించి ఒకరు. जो एक दूसरे के विषय में सोचना चाहिए। ఇంకొక సిస్టర్ బాధపడుతుందంటే ఆలోచించాలి. दूसरी सिस्टर दुख उठा रही थी, उसके विषय में सोचना है సండే तुमको। వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్తున్నావు, కానీ నీకు సహవాసం లేకపోతున్నది, रविवार के दिन आ रहे वचन सुन के जब तुम्हारे ఒకరు सहवास संगति नहीं है, పురిగొల్పలేకపోతున్నారు. एक दूसरे के संग जो है बात करके उन्हें నీకు बलवंत नहीं कर रहे అనుకూలంగా हो। ఉన్న సిస్టర్స్ తోని బ్రదర్స్ తోని तुम्हारे लिए जो अनुकूल सिस्टर्स के साथ और ब्रदर्स के साथ, బ్రదర్స్ తోని ब्रदर्स के साथ ఒక్కొక్కరి గురించి एक दूसरे के लिए ఆలోచించండి. वे जो है सोचे। ఒక బిడ్డ బాధపడుతూ ఉంటే एक व्यक्ति जो बड़ा दुखी है तो నీ వాక్యం విని వెళ్ళిపోకండి, इस वचन को सुनकर ना चला ఒక जावे, నవ్వుతూ ప్రైజ్ లార్డ్ చేస్తారని చెప్పండి, मुस्कुराते हुए उसे प्रेज लॉर्ड कहो, నవ్వుతూ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పండి. मुस्कुराते हुए प्रेज लॉर्ड ब्रदर कहो उनसे, ఏమయ్యా, कहो उनसे कि ఏమమ్మా, क्या है ఏం బాధ ఉన్నది, जय तुमको किस प्रकार का प्रार्थना दुख है, చేద్దాం कहकर రా, हम उसके लिए प्रार्थना करेंगे, आओ कहना వర్షిప్ है, చేద్దాం దా. चलो आराधना करेंगे उसके लिए आओ कहना है। మరి దేవుడు ఇలా అంటున్నాడు, प्रभु ऐसा कह रहा है, దేవుని వాక్యం ఇలా ఉన్నది खुदा का वचन इस प्रकार से है, అని ఎవరితోనైనా మాట్లాడినవను, कहकर आप किसी से बात किए हो इस तरह ఒక్కరినైనా से, పురిగొల్పినవను, जो किसी को तो भी जो है ఒక్కరి आपने గురించి बलवान किया ఆలోచించినవను, है, किसी के विषय में सोचा है तुमने, ఎప్పుడు నా 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 అన్నవాడు ఎప్పుడు కూడా పైకి రాడంట. हमेशा जो मेरा 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 कहता है वो कभी ऊंचा नहीं बढ़ता है। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు పరలోక ప్రార్థనలో కూడా అంటాడు, इसलिए स्वर्गीय प्रार्थना में प्रभु ये कहते మా हैं తండ్రి అని అంటాడు, कि हमारे पिता, మా తండ్రి అని ప్రార్థన हमारे చేయండి, पिता के कर నా प्रार्थना करना తండ్రి है, అని ప్రార్థన చేయమన్నాడు, मेरे पिता के कर మా नहीं, తండ్రి అని ప్రార్థన हमारे చేయమన్నాడు. पिता के అంటే कर ఒక प्रार्थना करना है। గ్రూప్ కనిపిస్తుంది అక్కడ, माने एक झुंड वहां ఒక को दिखता సహవాసం है, కనిపిస్తుంది एक అక్కడ. सहवास संगति दिखती है, సహవాసం కలిగి ఉండి మా తండ్రి అని ప్రార్థన చేయమంటాడు. सहवास संगति में रहकर जो అది हमारे पिता के పరలోకపు प्रार्थना ప్రార్థన. करो, वो है स्वर्गीय प्रार्थना। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఒంటరిగా ఉండడం కాదు, इसलिए अकेले रहना कहकर नहीं, ఒకరినొకరు పురిగొల్పుకోవాలి. एक दूसरे को बलवान बनाते దేవుని रहना। వాక్యము దేవుడు खुदा का మనని वचन అగ్ని జ్వాల వలె చాలా సార్లు మండిస్తూ ఉంటాడు. के द्वारा खुदा अपनी अग्नि ज्वाला के जरिए हमें ఎప్పుడైతే ఈ भरता రీతిగా रहता ఉంటావో है। దేవుని అగ్నితో నువ్వు మండుతా ఉంటావు. जहाँ कहीं भी तुम रहते हो अग्नि खुदा దేవుని की అగ్ని अग्नि के ఎలా द्वारा దిగుతుందంటే, दहकते हो। खुदा का अग्नि कैसे దేవుని उतरता అగ్ని है? దిగినప్పుడు, जब खुदा का अग्नि నీకు उतरता है, కనిపించని దేవుని ఆత్మ అగ్ని దిగుతున్నప్పుడు जो तुमको दिखाई नहीं देता वो खुदा का నీలో आत्मा अग्नि जब దేవుని యొక్క उतरता है, విరుద్ధమైన అన్ని కూడా కాలిపోతా ఉంటాయి. तुम्हारे अंदर खुदा के विरुद्ध जो कुछ भी है वो जल जाता है, దేవునికి అనుకూలమైనవి और जो कुछ भी खुदा के अनुकूल బంగారం है, ఎట్లయితే చమకాయిస్తూ బయటికి వస్తుందో जैसे सोना जो है चमकता हुआ खरा అట్లా होकर బయటికి आता వస్తా है, ఉంటది. वैसा बाहर निकल आता దేవుని है। అగ్ని రెండు పనులు చేస్తుంది, खुदा का अग्नि दो काम करता है, దేవునికి విరుద్ధమైన जो కాల్చివేస్తుంది, खुदा के विरुद्ध है उसको जला देता దేవునికి है, అనుకూలమైన ఇంకా బయటికి తెస్తా और ఉంటుంది. जो खुदा के अनुकूल उसे और चमकाता है। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఒకరినొకరికి ఉండండి. इसलिए एक दूसरे के प्रति उनको बलवान बनाते ఐరన్ रहो। షార్పన్స్ ఐరన్ అంటారు. जो एक लोहा लोहे को तेज करता है, ఇనుము ఇనుముని తేజ్గా చేస్తది. जो హల్లెలూయా. लोहा ही लोहे को तेज करता కాబట్టి है। నువ్వు దేవుల్లో తేజ్గా ఉండాలంటే, इसलिए तुमको खुदा में तेज शार्प रहना గా है, ఉండాలంటే, बड़े शार्प तेज होना సైతాను है। ముట్టుకుంటే దానికి शैतान तुमको छूते రక్తము ही గారాలంటే, उसका దానికి खून రక్తము बहना గారాలి. चाहिए, उसका तो खून नहीं होता है। సైతాను ముట్టుకుంటే నాశనం అయిపోవాలంటే शैतान तुम्हें छूते वो नाश हो जाना, ఒకరిని ఒకడు పురుగొల్పోతూ ఉండాలి. एक दूसरे को बलवान करते इस तरह से तेज అప్పుడు होते అది रहना, తాకకుండా ఉంటది. तब वो तुमको नहीं छुपाएगा, షార్ప్ గా ఉంటావు నువ్వు. तुम उस तरह से तेज रहो। నిన్ను ముడితే దానికి హాని కలుగుద్ది. चाहे तुमको छूने वो शैतान की हानि होगी, ఎందుకంటే నీ కొరకు ప్రార్థన చేస్తాడు ఒకడు ఉంటాడు क्योंकि పక్కన. तुम्हारे लिए प्रार्थना करने वाला एक होता तुम्हारे पास है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు నీ కొరకు బిడ్డ, आज के दिन तुम्हारे ఈ लिए, రోజు నీ కొరకు आज के दिन तुम्हारे ఇక్కడున్న लिए, ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, यहाँ पर मौजूद हर एक से रोज कह रहा नी कोरकु। हूँ कि आज के दिन तुम्हारे लिए ప్రార్థన చేయనికి प्रार्थना करने के నీ लिए పక్కనున్న బిడ్డ ఉన్నది. तुम्हारे पास बैठा हुआ दूसरा ఈ రోజు व्यक्ति నీ है। కొరకు ప్రార్థన आज చేయనికి, के दिन तुम्हारे लिए प्रार्थना करने के మేమందరం ఉన్నాము. लिए हम सब हैं। ఈ రోజు నీ కొరకు ప్రార్థన చేయనికి आज के दिन तुम्हारे लिए प्रार्थना करने ప్రేయర్ के పవర్ लिए చర్చ్ ఉన్నది. पूरा प्रेयर पावर चर्च ఈ है। రోజు నీ కొరకు ప్రార్థన आज చేయనికి के दिन तुम्हारे लिए प्रार्थना करने के యేసు लिए ప్రభు అక్కడ ఉన్నాడు. यीशु హల్లెలూయా. मसीह वहाँ पर है। హల్లెలూయా. हालेलुया, నువ్వు हालेलुया। ఒంటరివి కాదు, तुम अकेले नहीं हो, నువ్వు ఒంటరివి కాదు. तुम अकेले नहीं हो, నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. तुम्हारे लिए प्रार्थना करने वाले हैं। ఆ బరువు ఈ రోజు దిగిపోను గాక. वो बोझ आज के दिन तुम्हारा दूर ఒంటరివి हो కాదు जाए। నువ్వు. तुम अकेले नहीं हो, నువ్వు ఒంటరివి కాదు ఇక तुम మీదట. अकेले नहीं हो। अब से పోరాడే పోరాటంలో నువ్వు ఒంటరివి కాదు. जो लड़ाई लड़ रहे हो उसमें तुम अकेले नहीं నీ हो, కొరకు ప్రార్థన చేస్తూ మేము ఉన్నాము. तुम्हारे लिए प्रार्थना करते हुए हम लोग పక్కనున్న हैं। సిస్టర్ ఉన్నది, जो पास में तुम्हारे सिस्टर పక్కనున్న बैठे brother हैं, ఉన్నాడు. जो पास में तुम्हारे ब्रदर बैठे हैं। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ బరువు దిగిపోను గాక. वो बोझ तुम्हारा दूर हो తర్వాత जाए। చూడండి కీర్తనలు
भजन संहिता చివరిగా కీర్తనలు 66 అధ్యాయం 66वां अध्याय 18వ వచనం. उसका 18वां वचन। నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వింటడా వినడా? खुदा तुम्हारी विनती सुनेगा या नहीं? ఎప్పుడైతే పాపాన్ని లక్ష్య పెడతామో जब तुम अपने हृदय में उस पाप को जगह दोगे तो నీ మనవి तुम्हारी विनती को వినడు అని దావీదు రాసిన కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. नहीं सुनेगा। खुदा कहकर जो है दाऊद जो है भजन संहिता के रचयिता वो ये लिखते हैं, పాపము లోపల పెట్టుకొని पाप अपने अंदर रखकर దేవా నా మనవి ఆలకించంటే खुदा मेरी विनती को पूरा करो कहने विनडू पर अंటున్నాడు नहीं దేవుడు. सुनेगा वो तुम्हारी నీ विनती। పాపం అడ్డు పెడతా ఉన్నది. तुम्हारा पाप जो वो आड़े हैं, కొందరు थोड़े लोग పాపం చేస్తున్నారు पाप कर रहे हैं కానీ लेकिन ఏం జరగట్లే, బాగుంది నా జీవితం, कुछ नहीं हो रहा है, मेरा जीवन तो अच्छा है, ఏం కాదులే ఈ పాపం చేస్తా, कुछ नहीं होगा इस पाप को करने ఏం से, కాదులే ఈ పాపం कुछ చేస్తా नहीं होगा इस पाप को అని करने से। అనుకుంటున్నావు. क्या तुम सोच रहे నువ్వు हो, అనుకుంటున్నావు. तुम ऐसा सोच रहे हो, ఒక పరిస్థితి వస్తుంది, लेकिन एक परिस्थिति आएगी, ఎమర్జెన్సీ పరిస్థితి వస్తుంది. एक बहुत ही इमरजेंसी ఆ परिस्थिति आएगी। పరిస్థితిలో దేవుడు తప్ప ఎవడు నీకు సాయం చేయలేడు. उस आपातकालीन परिस्थिति में खुदा के अलावा कोई तुम्हारी ఆ सहायता नहीं कर పాపం सकता। పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి వినడు. वो प्रार्थना उस पाप को रखकर प्रार्थना करोगे खुदा तुम्हारी ఆ विनती नहीं పాపం सुनेगा। పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి వినడు. उस पाप को रखकर जब तुम प्रार्थना करोगे खुदा तुम्हारी विनती नहीं ఈ सुनेगा। రోజు గురించి ఆలోచిస్తున్నావు కానీ तुम आज के दिन के बारे में सोच रहे हो, लेकिन ఎమర్జెన్సీ అందరికి వస్తాయి. जो है आपातकालीन ऐसी परिस्थिति सबको ప్రతి आती है। మానవుడికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి. हर एक इंसान के लिए आपातकालीन परिस्थिति आती है। మన ఒక మంచి బిజినెస్ అనలిస్ట్ చెప్తున్నాడు, जय एक बहुत अच्छी बिजनेसमैन कहता हूँ, ఎవరైనా कोई भी పుట్టినోడు पैदा जो हुआ है హాస్పిటల్ పోకుండా ఉంటారా? वो बिना अस्पताल जाए रहेगा क्या? ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? ఆయన कोई भी ऐसा है जो कभी अस्पताल ना పుట్టినప్పటి गया నుంచి हो, హాస్పిటల్ పోకుండా? जो बचपन से जब से पैदा हुआ अस्पताल ना गया హాస్పిటల్ हो। అంటే ఏంది? अस्पताल माने क्या? ఎమర్జెన్సీ కదా. एक इमरजेंसी का आपातकालीन परिस्थिति ना। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఈ రోజు బాగున్నా కదా పాపం నడవని నడవని అనుకోకు. आज के दिन अच्छा है ना, पाप तो ये चलते रहे तो क्या मत कहो तुम నాకు ये మంచి జరుగుతుంది నడవని నడవని అని అనుకోకు. मेरे लिए अच्छा हो रहा है, ये ऐसी चलने दो क्या नहीं कहना రేపటి है। దినం నా పాపము నీలో ఉంటే దేవుడు నీ మనవి వినడు. कल के दिन अगर वो पाप तुम्हारे अंदर रहेगा तो खुदा तुम्हारी विनती को नहीं सुनेगा। వినలేడు కూడా, वो सुन सकता भी नहीं है, వినలేడు కూడా. वो नहीं सुन सकता है। అంటే నువ్వు ఎలాంటి బండిలో వెళ్తున్నావు అంటే माने तुम किस प्रकार की गाड़ी में जा रहे हो, టైర్ కి उसके टायर को ఒక चक्के को ప్యాచ్ పడ్డదనుకో, उसमें एक छेद हो के पैच लगाया ఒక जाए तो రంధ్రం పడ్డదనుకో, उसमें अगर छेद हुआ हो तो మంచిగా పోతున్నావు టైర్ కి రంధ్రం పెట్టుకొని పోతున్నావు అంట. तुम अच्छे से जा रहे हो, लेकिन उसके जो जीवितम चक्के में जो పోతుంది బాగా. छेद है, अच्छे से तो जा रही है गाड़ी, రంధ్రం పెట్టుకొని పోతున్నావు అంట. लेकिन जो उस चक्के में जो है छेद है, తర్వాత ఏమొస్తుంది? आगे क्या होगा? ఆ టైర్ పేలిపోతుంది. वो जो है चक्का फट బండి जाएगा, ముందుకు పోదు, आगे नहीं बढ़ेगी गाड़ी, బండి ముందుకు పోదు. गाड़ी आगे नहीं बढ़ेगी। కాబట్టి పాపం పెట్టుకొని ముందుకెళ్ళకండి. इसलिए तुम पाप रखकर आगे मत बढ़ो। పాపం పెట్టుకొని సోమవారం ఈ రాబోయే వారంలోకి వెళ్ళకండి. जय पाप रखकर आने वाले इस हफ्ते में तुम ना जाओ। చూడండి సామెతలు 28వ అధ్యాయం చూసి ముగిస్తాం. जय नीति वचन की पुस्तक 28वां अध्याय, ये वचन को देखकर हम ये वचन संदेश खत्म करेंगे। Proverbs 28 chapter 13th verse. नीति वचन 28वां अध्याय 13वां वचन। అతిక్రమములను దాచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. పొందును. హల్లెలూయా. हालेलुया। నీకు వర్ధిల్లాలనుందా? आपको जो उन्नति पानी है कि नहीं? నీకు కనికరం కలిగి దేవుని కనికరం పొందుకోవాలనుందా? आपको खुदा की करुणा पानी है कि नहीं? ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చినావు यहाँ पर तुम आज के दिन आए हो ఆత్మీయంగా వర్ధిల్లడానికి, आत्मिक तौर पर उन्नति पाने के लिए, ఆరోగ్యంలో వర్ధిల్లడానికి, सेहत में उन्नति पाने के నీ लिए, జీవితంలో వర్ధని तुम्हारे जीवन में उन्नति पाने के लिए, హల్లెలూయా. हालेलुया। సమాధానంలో వర్ధిల్లడానికి, शांति में उन्नति पाने నీ के लिए, జాబ్స్ లో వర్ధిల్లడానికి, तुम्हारी नौकरी में నీ उन्नति पाने के ఫైనాన్సెస్ लिए, లో तुम अपने వర్ధిల్లడానికి, आर्थिक स्थिति में जो उन्नति पाने के నీ लिए, పిల్లలు వర్ధిల్లడానికి, तुम्हारे बच्चे उन्नति నీ पाने के ఇల్లు लिए, వర్ధిల్లడానికి, तुम्हारा घर నీ उन्नति వివాహం पाने के लिए, వర్ధిల్లడానికి, तुम्हारा विवाह उन्नति నీ యొక్క पाने के लिए, సంతానం వర్ధిల్లడానికి, तुम्हारी संतान నీ उन्नति पाने के గర్భసంచి लिए, వర్ధిల్లడానికి तुम्हारा गर्भ जो है वो जैसे దేవుడు ఇక్కడ उन्नति पाने के लिए, అంటున్నాడు. खुदा ये कहता పాపం है ఉంటే వర్ధిల్లడు, पाप रहेगा तो उन्नति नहीं పాపం ఉంటే पाओगे, వర్ధిల్లడు, पाप रहेगा तो उन्नति नहीं పాపం ఉంటే ఆ पाओगे, విజయాన్ని చూడలేవు पाप నువ్వు. रहेगा तो उस जीत को नहीं देख पाओगे। పాపంని విడిచిపెట్టినప్పుడు पाप को जब तुम छोड़ोगे దేవుడు నిన్ను కనికరిస్తాడంట. तब खुदा तुम पर अपनी कृपा दृष्टि దేవుడు दिखाएगा, నిన్ను तब కనికరిస్తాడంట. खुदा अपनी कृपा दृष्टि तुम पर దేవుని दिखाएगा। కనికరం పొందుకోండి. खुदा की कृपा दृष्टि దేవుడి వాక్యం దీవించును గాక. इस वचन का आशीष दे। అందరు కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. దేవా నన్ను కరుణించు ప్రభువా, దేవా నన్ను కరుణించు ప్రభువా. పాపం అనే బరువు నేను వదిలిపెడుతున్నా ఇక్కడ ప్రభువా. ఇంకా మీదట నాకు ఎలాంటి ఇష్టం ఉన్న పాపం వద్దు ప్రభువా. పాపం అనే బరువు విడిచిపెడుతున్నా ప్రభువా. పాపం అనే బరువు నేను విడిచిపెడుతున్నా. నన్ను కరుణించుము ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని అడుగు దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ యేసు ప్రభువా నన్ను కరుణించు తండ్రి అని అడుగు. అవన్నీ బరువులు నేను విడిచిపెడుతున్నా ఇక్కడ ప్రభువా, విడిచిపెడుతున్నా ప్రభువా.
ప్రార్థన చేస్తా ప్రతిదినం ప్రభా. ఒంటరిగా ఉండకుండా దేవా, నీ సన్నిధిలో ఒంటరిగా ఉండకుండా ప్రభా, ఇతరుల గురించి నేను ప్రార్థిస్తా, ఆలోచిస్తా ప్రభా. ప్రార్థించు, రిస్తారు యారు శరీరాలు కరుణించు ప్రభా. ఆ విజయాన్ని నేను చూడాలి ప్రభా. ఇన్నాళ్ళు సైతాన్ అనుకున్న ప్రభా నన్ను అడ్డుపడేది, కానీ నా అలవాట్లే నన్ను అడ్డుపడుతున్నాయి ప్రభా అని అడుగు. నా బరువుతోని నేను ముందుకెళ్ళలేకపోయినా ప్రభా, ఈరోజు నాతో మాట్లాడినావు తండ్రి. ఈ బరువు తీసివేస్తున్నా, ఈ బరువులు తీసివేస్తున్నా తండ్రి. ఈ బరువులు విడిచిపెడుతున్నా యేసునామంలో. ఈ బరువులు విడిచిపెడుతున్నా. నీ భుజాల మీదకి వెళ్ళి ఈ బరువులు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, విడిచిపెట్టండి యేసునామంలో. ఆ విజయాన్ని చూడడానికి విడిచిపెట్టండి. దేవుడి కరుణని చూడడానికి విడిచిపెట్టు. కరుణించు ప్రభువా, కరుణమైన. హల్లెలూయా. రవౌరియా శరీల రసన. Bless them, Lord. Heal them, Lord. Deliver them, Lord. Prosper them, Lord. Hallelujah. Hallelujah. Karna. Mayuduki. Hallelujah. Swaramatu. Hallelujah. Karinchi Deva. Hallelujah. 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 Wonderful Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Jesus కరుణించు ప్రభు. Thank you, Jesus. 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 Holy Father, Holy Jesus. Holy Father. Holy Jesus. Holy Father, Holy Jesus. Holy Father. Holy Jesus. Holy Jesus. Holy Spirit. Holy Jesus. Holy Spirit. Holy Jesus. Holy Spirit. Holy Jesus. Holy Spirit. Hosanna, Hosanna. 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 Maranatha, Amen, Amen. Maranatha. Amen, Amen. Maranatha. Amen, Amen. Maranatha. Amen, Amen. 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 స్తోత్రం మహాపరిశుద్ధ దేవా, మరి యేసుక్రీస్తు నామములో ప్రభా, ఈరోజు అందరి బరువు తీసివేసినావు ప్రభా. ప్రతి బిడ్డ ఇక్కడ విజయం చూడుగాక. లకెరియారు శరీర రుసినాన్ దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. మరణాత యేసు ప్రభు త్వరగా రం. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామకే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం. అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.